ఈరోజు వామాకు చట్నీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో మంచిగా కడిగి పెట్టుకున్న వామాకు వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు కొంచెం, దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చల్లగైన తర్వాత ఒక జార్ తీసుకొని వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మిక్సీ చేసుకునేటప్పుడు ఒక చెంచాడు వేయించిన నువ్వుల పొడి, ఒక చెంచాడు వేయించిన పల్లీల పొడి వేసుకోవాలి, కొద్దిగా బెల్లం. ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో వామాకులు దొరికినప్పుడు చేసుకోండి, సర్ది దగ్గుకు మంచిది. దీంట్లో ఇప్పుడు పోపు కోసము ఒక గంట పెట్టుకొని కొంచెం నూనె, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం కల్లిమాకు వేసుకొని రెడీ అయిన చట్నీలో ఈ పోపు వేసుకోవాలి. వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు దొరికినప్పుడు చేసి పెట్టండి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.